మెదక్ నియోజకవర్గ ప్రయాణికుల రవాణా కష్టాలను తీర్చేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు నడుం బిగించారు. మెదక్ ఆర్టీసీ డిపోను అత్యాధునిక డిపోగా మార్చడంతో పాటు రామాయంపేట డిపోను ఎక్స్ప్రెస్ డిపోగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయిన అనంతరం ఎమ్మెల్యే రోహిత్రావు ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి డిపోను సందర్శించారు. మెదక్ డిపోలో ప్లాట్ఫామ్ల సంఖ్యను పెంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా విస్తరణ పనులు చేపట్టనున్నారు. పాతబడిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. బస్సుల నిర్వహణకు ఆటంకం కలగకుండా డ్రైవర్ల కొరతను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రామాయంపేట బస్టాండ్లో ప్రధాన సమస్యగా ఉన్న మరుగుదొడ్లను పునర్నిర్మించాలని, డిపోని ఎక్స్ప్రెస్ కేటగిరీకి పెంచాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎం గంగాధర్, డి నరేష్ గౌడ్, మన్సూర్, శివరామకృష్ణ, ఆవారి చంద్రశేఖర్, రాగి అశోక్, బోజా పవన్, సది రాములు, మహమ్మద్ సమయుద్దీన్, బాలరాజ్ యాదవ్, సయ్యద్ ఉమర్ మొహిద్దీన్, మెసన్ బిన్ అబ్దుల్లా సత్తార్, శంకర్ గౌడ్, ఎం బాలకృష్ణ మరియు ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన చెప్పినట్టు డ్రైవర్ షార్టేజ్, మోడర్నైజేషన్ ఆఫ్ ద బస్ స్టాప్, ఎక్స్టెన్షన్ ఆఫ్ బస్ ప్లాట్ఫామ్ ఇవి చేయండి. రామాయణపేట్ బస్ స్టేషన్కి సంబంధించి అప్గ్రేడేషన్ టు బస్ డిపో అండ్ ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్, మళ్ళీ న్యూ బస్సెస్, డ్రైవర్ షార్టేజ్, అది కాకుండా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ టాయిలెట్స్. రామాయణపేట్ బస్ స్టేషన్కి సంబంధించి ఫస్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ బస్ డిపోకి పెట్టేసేయండి. అదేముందో నేను అప్రూవల్ తీసుకుంటాను మినిస్టర్ గారి నుంచి. అదేమో అప్గ్రేడేషన్ టు బస్ డిపో, ఇదేమో మోడర్నైజేషన్ ఆఫ్ ద బస్ డిపో. ఫస్ట్ ఇమీడియట్గా ఏంటంటే ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ మీరు రాసుకుంటే బెటర్. బస్ డిపోకి సంబంధించి మోడర్నైజేషన్ ఆఫ్ ద బస్ డిపో, ఎక్స్టెన్షన్ ఆఫ్ bus platforms, addressing the issue of driver shortage and replacing old buses with new buses. ఈ 4 కూడా మనం మరి ఆర్ఎం ద్వారా కన్సర్న్డ్ మంత్రి గారికి ప్రపోజ్ చేయడం జరిగింది. అతి తొందరలో మరి దాని అప్రూవల్ శాంక్షన్ కూడా తెచ్చి ఈ మెదక్ బస్ డిపోని కంప్లీట్గా మోడర్నైజ్ చేసి కొత్తగా తయారు చేయాలనేది మా ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి రామాయణపేట్ బస్ స్టేషన్కి సంబంధించి దాన్ని తక్షణమే ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్గా చేసి దాంతో పాటు బస్ డిపోగా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ టాయిలెట్స్ కూడా కొత్తగా కట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అదే కాకుండా డ్రైవర్స్ బస్ డిపోకి సంబంధించి మన చెప్పినట్టు డ్రైవర్ షార్టేజ్, మోడర్నైజేషన్ ఆఫ్ ద బస్ స్టాప్, ఎక్స్టెన్షన్ ఆఫ్ బస్ ప్లాట్ఫామ్ ఇవి చేయండి. రామాయణపేట్ బస్ స్టేషన్కి సంబంధించి అప్గ్రేడేషన్ టు బస్ డిపో అండ్ ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్, మళ్ళీ న్యూ బస్సెస్, డ్రైవర్ షార్టేజ్, అది కాకుండా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ టాయిలెట్స్. రామాయణపేట్ మన బస్ స్టేషన్కి సంబంధించి ఫస్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ బస్ డిపో పెట్టేసేయండి. అదేమో మోడర్నైజేషన్ ఆఫ్ ద బస్ డిపో, ఎక్స్టెన్షన్ ఆఫ్ బస్ ప్లాట్ఫామ్స్, అడ్రెసింగ్ ద ఇష్యూ ఆఫ్ డ్రైవర్ షార్టేజ్ అండ్ రిప్లేసింగ్ ఓల్డ్ బస్సెస్ విత్ న్యూ బస్సెస్. ఈ 4 కూడా మనం మరి ఆర్ఎం ద్వారా కన్సర్న్డ్ మంత్రి గారికి ప్రపోజ్ చేయడం జరిగింది. అతి తొందరలో మరి దాని అప్రూవల్ శాంక్షన్ కూడా తెచ్చి ఈ మెదక్ బస్ డిపోని కంప్లీట్గా మోడరైజ్ చేసి కొత్తగా తయారు చేయాలనేది మా ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి రామాయణపేట్ బస్ స్టేషన్కి సంబంధించి దాన్ని తక్షణమే ఎక్స్ప్రెస్ బస్ స్టేషన్గా చేసి దాంతో పాటు బస్ డిపోగా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ టాయిలెట్స్ కూడా కొత్తగా కట్టాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అదే కాకుండా డ్రైవర్స్ షార్టేజ్ కానివ్వండి, రిప్లేసింగ్ ద ఓల్డ్ బస్సెస్ విత్ న్యూ బస్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము అడ్రస్ చేయాలని చెప్పి మరి ప్రత్యేకంగా ఇవాళ ఆర్ఎం గారితో, డిఎం గారితో రివ్యూ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అతి తొందరలో మెదక్ బస్ డిపో, రామాయణపేట్ బస్ స్టేషన్ బ్రహ్మాండంగా మోడర్నైజ్ చేసి అతి కొత్త విధంగా మనం ఇవి రెండింటిని కూడా చూడబోతా ఉన్నామని చెప్పి మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం. మంత్రి దానికి సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవాలనేది మీరు చూడాలి కదా. సొల్యూషన్ దానికి ఏ విధంగా చేస్తే దానికి సొల్యూషన్ వస్తుంది.
చాలా చాలా ప్లేసెస్లో బస్సులు లేవు, షార్టేజ్. శంకరంపేట రూట్స్ కొన్ని పాత రూట్స్ కూడా బ్రేక్ చేసేసారు, అంటే అదే కొన్ని పాత రూట్స్ కూడా మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ వాటిని అదే బస్సెస్ షార్టేజ్ వల్ల రూట్స్ వచ్చినాయి. అంతే. ఇప్పుడు మన రూట్ షార్టేజ్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ మనం బస్సెస్ ఎక్స్ట్రా బస్సెస్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ రూట్స్ని యాక్టివేట్ చేయాలి. ఏదైతే రూట్స్ మనం క్లోజ్ చేసినామో ఆ రూట్స్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి. ఈ జంగారాయ్ ఒకటి ఏంటంటే ఈ వెల్దుర్తి రామాయణపేట రోడ్ అదొకటి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చినాయి కదా కొత్తది, మనకి ఏమైనా ఇచ్చినారా? నాకు ఒక 10 వెహికల్స్ దాకా ఇచ్చారు. వాటిని వాళ్ళు సరిగ్గా తిప్పారు. ఈ బస్సెస్ కూడా అన్ని కొన్ని న్యూ బస్సెస్